హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వంటిల్లు. ఈరోజు మనం గోబీ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసిన క్యాలీఫ్లవర్ని వేసుకుందాం. క్యాలీఫ్లవర్ని మరీ సన్నగా కట్ చేసుకోకూడదు, అలాగని పెద్దగా కూడా కట్ చేసుకోకూడదు. మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు ఫుడ్ కలర్ని వేసుకుందాం. ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోబీని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా తిప్పుకుంటూ అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరో ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి, 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి ఇలా ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుందాం. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కూడా ఇలా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన క్యారెట్, సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ని వేసి ఫ్రై చేసుకుందాం. వెజిటేబుల్స్ ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గితే చాలు. ఇక్కడ నేను మిగిలిన క్యాలీఫ్లవర్ని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా ఫ్రై అయ్యాక 1.5 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని వేసి 5 నిమిషాలు కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకుందాం. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నానండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొంచెం కొత్తిమీర, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసి హై ఫ్లేమ్లో అడుగు నుంచి బాగా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదండి, హై ఫ్లేమ్లోనే పెట్టి మనం బాగా కలుపుకోవాలి. గోబీ రైస్ని ఇలా చేస్తే చాలా టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇంట్లోనే. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఉండే గోబీ రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.